హాయ్ ఫ్రెండ్స్, మెంతి కూర పప్పు చేసుకోవడం. పప్పు ముందుగానే కడిగి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర వేసుకున్న తర్వాత పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కారపొడి, రెండు గ్లాసుల నీళ్ళు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత రుబ్బుకోవాలి. ఇంకా దీన్ని ఇలా రుబ్బుకున్న దాంట్లోకి కొద్దిగా నెయ్యి, కొద్దిగా నిమ్మరసం, ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పప్పు తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇవి లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. లాస్ట్లో ఇంత కొత్తిమీర. ఈ తాలింపుని పప్పులో వేసేసుకుందాం. ఇంతే అండి, మెంతి కూర పప్పు చేసుకోవడం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.